కొంతమంది అవమానపరుస్తారు. అబ్బా, నువ్వు కూడా పెద్ద భక్తుడిలాగా మాట్లాడుతున్నావురా అని అంటారు. నిన్ను అనేటప్పుడు ఏం చేస్తారంటే, నీలో ఉన్న ఏదో ఒక పాత బలహీనతను, నీలో ఉన్న ఏదో ఒక చిన్న బలహీనతను ఎత్తి చూపించి, నువ్వు కూడా చెప్పేవాడివేనా, నువ్వు కూడా ప్రార్థన చేసేవాడివేనా, నువ్వు కూడా ప్రార్థన చేసేదానివేనా, నువ్వు కూడా దేవుని గురించి మాట్లాడుతున్నావా, చాలే కాగు, సిగ్గు లేకపోతే సరి అని నిన్ను అవమానపరుస్తారు. అప్పుడు నువ్వు టెంప్ట్ అవ్వకూడదు. యేసు ప్రభు వారి మీద ఫు అని ఉమ్మి వేశారు. ఆయన కోపడ్డా? ముసుగు వేసి గుప్పెడు బిగించి గుద్దుతున్నారు ఆయన్ని. కోపడ్డా? ముసుగు వేసి బెటకారంగా వ్యంగ్యంగా అరచేతులతో చరుస్తున్నారు ఆయన్ని. కోపపడ్డా? కోపపడలా. కోపపడకూడదా? కోపపడకపోవటం కాదు. యేసు ప్రభు వారు ఇలా భరిస్తున్నాడు, కొంచెం కోపం తెచ్చుకొని అట్లా గనక వాళ్ళ వైపు చూస్తే నేను అనుకుంటాను, మసైపోయి దుమ్ము కూడా మిగలదు. అట్లా అయిపోయేవాళ్ళు వాళ్ళంతా. మరి ఎందుకు యేసు ప్రభు వారు కోపడలా? ఆయన నేర్పాడు ముందు, ఇదిగో నేనేం చేస్తున్నానో నన్ను చూసి మీరు నేర్చుకోండి అని. ఈరోజు నిన్ను దూషించే వాళ్ళు చాలామంది ఉంటారు, నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎంత మంచిదానమైనా, ఎంత మంచివాడవైనా, నీలో ఏదో ఒక లోపాన్ని ఎత్తిపట్టుకొని నిన్ను దుఃఖపెట్టాలనుకునే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. నువ్వు అసలు దుఃఖపడద్దు. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఈమె యొక్క తమ్ముడికి లివరు అలాగే ప్రేగుల్లో సమస్య వచ్చి అవి లోపల స్వెల్లింగ్ వచ్చేసి ఆహారం కానీ త్రాగడం కానీ ఏమీ లేదు, పూర్తిగా మంచానికి అంటుకుపోయాడు. అట్లాంటి పరిస్థితుల్లో కిమ్స్లో పెడితే 3 రోజులు అయితే కానీ ఇతడు బతుకుతాడో లేదో చెప్పగలుగుతామని చెప్పేసి వైద్యులు చెప్పిన మాట. ఆ సిచ్యువేషన్లో ఈ సహోదరి కర్నూలులో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని తన తమ్ముడు గురించి దైవజనులు పాల్బోయేజాయ్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకోగా, అమ్మ ప్రేరాలు పట్టుకుని వెళ్ళు, అభిషేక స్వస్థత అవసరం పట్టుకుని వెళ్ళు, ఆ బిడ్డకు వాడు, అతను లెగుస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పిన ఆ మాటను బట్టి ఆ మరణం పడక మీద ఉన్న ఆ వ్యక్తి యొక్క దేహం మీద, ఛాతి మీద ప్రేరాయిలు పోసి ఆ తర్వాత అభిషేక స్వస్థతా వస్త్రాన్ని పెట్టి ఆ ఉదర భాగం అంతటిని కూడా తుడిచి, నేను ఇక దేవునిపై ఆధారపడ్డాను, ఆ వస్త్రానికి పారవేశాను. దేవుని దయలో నా తమ్ముడు ఆ పడక మీద నుంచి లేచాడు. ఇప్పుడు లేచి ఆరోగ్యంగా మరి తిరుగాడుతూ ఉన్నాడు, కష్టించి పని చేసుకుంటూ ఉన్నాడు. వైద్యులైతే చనిపోతాడు, ఇతడు బ్రతకడు అని చెప్పారు. కానీ దైవజనుడు నోరారా అతను బతుకుతాడు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పాడు. ఆ మాటను దేవుడు రూఢీపరిచి ఈ రోజున నా తమ్ముడిని ఆరోగ్యవంతుడిగా ఉంచాడు. అందరిలాగా కష్టించి నా తమ్ముడు పని చేసుకుంటూ ఉన్నాడని చెప్పేసి రాహేలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం.
చిట్టమ్మ గారు వీరు. అయితే వీళ్ళ యొక్క కుమార్తె పక్కన ఉన్నటువంటి ఆ బిడ్డ గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో ఆ శిశువు యొక్క తలలో నీటి బుడుగులు ఉన్నాయి. ఆ బిడ్డ మరి ఆరోగ్యవంతంగా పుట్టిన బ్రతకడు అని చెప్పేసి వైద్యులు చెప్పిన మాట. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ సహోదరి ఈ కర్నూలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు పాల్ బోయాజాయి గారికి చెప్పి, అయ్యా నా కుమార్తె మరి తొలిచూలుగా మరి గర్భవతిగా ఉన్నది, కడుపులో శిశువుకైతే అంత సివియర్గా పరిస్థితి ఉందని చెప్పేసి వైద్యులు వాళ్ళ యొక్క టెస్టులను బట్టి రిపోర్ట్స్ని బట్టి చెప్పి ఉన్నారయ్యా. అలాగే నా తండ్రి విషయంలో కూడా కాలు బాగా వాపు వచ్చేసింది, అది లోపల తినివేస్తూ ఉండగా అక్కడికి కాలు తీసేయాలని చెప్పేసి నా తండ్రి విషయంలో చెప్పారు. నేను ఎటు మరి పాలుపోని పరిస్థితిలో ఉన్నాను. ఒక ప్రక్క నా తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు, ఒక ప్రక్క నా కుమార్తె మరి పరిస్థితి బాగోకుండా ఉన్నది, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఈ సహోదరి దైవజనులు పాల్ బోయాజాయి గారికి చెప్పి ప్రార్థన చేయించుకుని ఉన్నారు. దైవజనులు ఇంక ధైర్యం చెప్పి ప్రార్థన చేసి పంపించి ఉండడం జరిగింది. అలాగనే ఆ మాట ప్రకారంగా విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన తైలం వాడుకోవడం మొదలుపెట్టారు. ఈమె యొక్క తండ్రి గారికి ఆ వాపు ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా లాగివేసి ఏ ప్రాబ్లం లేకుండా, కాలు తీయాల్సిన పరిస్థితి లేకుండా అంతా నార్మల్గా వచ్చేసింది. నెలలు నింపబడిన తర్వాత వీళ్ళ కుమార్తె కూడా చక్కని ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత వైద్య పరీక్షలన్నీ కూడా చేయిస్తే ఏ లోపం లేనటువంటి చక్కని మరి బిడ్డకు ఆమె జన్మనివ్వడం జరిగింది. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజు థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో
ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు.